హాయ్ 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 నేనైతే ఇలా బొచ్చెలు కూర చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఈ బొచ్చెలను అయితే ముందుగా నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కొని మంచిగా ముక్కలు మంచిగా కోసి ఇంత పులుసు పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇంత జొన్న రొట్టె వేసుకొని తింటుంటే ఆహా ఓహో సూపర్ ఉంటది. చూపిస్తాను, అన్ని చూపిస్తాను. మీకు ఎవరికైనా ఫిష్ కావాలంటే ఆల్ ఈస్ వెల్కమ్ మా ఇంటికి. ఓకేనా? కటింగ్ చేద్దాము. తయారయ్యి కటింగ్ చేస్తే అయిపోతుంది. కటింగ్ చేసిన తర్వాతకి కూర చేద్దాము. రావాలి. ఓకేనా? ఓ జోరుగా హుషారుగా పని చేద్దామా, జోరుగా హుషారు పని చేద్దామా. మొత్తానికైతే కటింగ్ అయితే చేసేసాము. ఫిష్లు అయితే చూసారా, కటింగ్ చేస్తే ఎంత చిన్నగా ఉన్నాయో. మా ఇంట్లోనే కటింగ్ చేపించేసాను. మా నాన్ననే కటింగ్ చేశాడు. ఇక ఇందులోకి మంచిగా ఫ్రెష్గా ఇంత వాటర్ వేసుకొని ఇంత అల్లం పేస్ట్ వేసుకొని దొడ్డుప్పు వేసుకొని బాగా నీట్గా కడుక్కున్నాను. ఎందుకంటే నీచు వాసన అనేది రావద్దు అని నేను నీట్గా అయితే కడుక్కున్నాను. మసాలాలు చూపిస్తానండి. మనమైతే ఇప్పుడు చేపల పులుసుకి అయితే మసాలాలు ఎలా చేయాలో ప్రిపరేషన్కి అయితే మసాలాలు అయితే సెట్ చేసి పెట్టాను. ముందు ఓమా మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓమా కావాలి. తర్వాతకి దీన్ని గస్గస్ అంటారు. గస్గస్ షాప్లలో అడిగితే దొరుకుతుంది. తర్వాతకి ఇది మెంతులు, ఇది జీలకర్ర, ఇది ఏమంటారు చెప్పండి, ఎల్లిపాయ గడ్డ, ఇది ధనియాలు, మిరియాలు, లవంగాలు. ఇవన్నీ మనం పెంక మీద వేయించి పేస్టింగ్ అనేది పట్టుకోవాలి. ఇంకనేమో ఉల్లిగడ్డ, ఈ పచ్చిమిరపకాయలు, ఇవి పేస్టింగ్ పట్టుకోవాలి. అంటే పెంక మీద బాగా కాల్చి పేస్టింగ్ అనేది పట్టుకోవాలి. ఇదైతే ఇప్పుడేమో నేను చేపల పులుసుకి రసం అనేది ఎలా చేస్తున్నానో చూపిస్తా. రండి, ఇక్కడికి రండి. ముందుగా ఇట్లా నేను నానబెట్టుకున్న అయితే ఉన్నాయి కదా, ఇక్కడికి దగ్గరికి ఇలా నానబెట్టుకున్నా కదా. ఈ నానబెట్టుకున్న దానికి నేను ఇప్పుడు చేపల పులుసు చాలా చిక్కగా ఎలా రావాలో చూపిస్తాను మీకు. ఇట్లా మంచిగా పిసుకొని ఇట్లా బాగా చేయాలి. మళ్ళీ కొన్ని వాటర్ తీసుకోవాలి, ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి. మంచినీళ్ళు కనీసం చేపలు ఒక 2.5 ఉన్నాయి. అవి 2.5 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి? 2 kgs. జర రసం అనేది ఏదైనా కానీ రసం బాగుండాలి. చేపలకి రసం బాగుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇందులో ఇట్లా ఉన్నాయి, కొంచెం తీసుకోవాలి. 2 kgs కదండి, కనీసం మనకి దీని నిండానన్నా ఉండాలి. కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. ఎవరు ఏది అనుకోకండి. పిల్లలు ఉన్నారు కదండి, మా ఇంట్లో కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇట్లా బాగా పిసుక్కుంటే మనకి అందులోకెళ్ళి గుజ్జు అనేది, చింతపండులోకెళ్ళి గుజ్జు అనేది వస్తుంది. ఎందుకంటే మనం టమాటాలు వేయం కదా, అందుకని గుజ్జు అనేది వస్తుంది. కాబట్టి 3 times అయితే అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోకి మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము. ఎస్ మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెము పసుపు, తర్వాతకి కొంచెము
అల్లం పేస్ట్ కొంచెం, అంటే అందులో వేసుకుంటాం కదా, అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి. వాసన బట్టి ఉంటే అనుకో కర్రీ దెబ్బతింటది. కారం పొడి, చేపల దాంట్లో ఘాటు అనేటివి ఎక్కువనే ఉండాలి కాబట్టి నేను ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం సన్నుప్పు వేసుకోవాలి. కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. అందులో ఆల్రెడీ చింతపండు వేసిన, తెలుసా నీకు? వేసేటప్పుడు మూసుకొని తీయాలి, అంటే ఓవర్ యాక్షన్ చేస్తే నాకు నచ్చదు. ఇలా మనం బాగా పిసుకోవాలి. ఇలా కావాలి చూడండి, ఇలా చిక్కగా కావాలి. నేనైతే మా నాయనమ్మ ఎలా చేసేదో అలా చేస్తున్నాను. నేనైతే ఇక చూడండి అయ్యిందా చిక్కగా. ఇట్లా మసాలాలు అనేటివి ఇలా కనబడాలి మనకి. ఎస్ ఎస్, అప్పుడైతే ఇక ఇది అనేది, ఇక ఈ వాటర్ ఉన్నాయి కదండి వేసేసుకోవాలి. ఇవి గింజలు తీసేసి పులుసు కూడా వేసుకోవాలి. ఇదిగో ఇందులో కొంచెం డస్ట్ తీసేసి ఏం లేదు వేసేసుకోవాలి. మెయిన్ ఫిష్లోకి ఇవే కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మసిలి మసిలి దగ్గర అవుతుంది. ఇవన్నీ మసాలాల్లో వేసేసరికి అది అనేది కొంచెం అది అవుతుంది. ఇక మొత్తం అయితే కూర అయితే పొయ్యి మీద పెడతాము. మొత్తానికైతే ఆయిల్ వేసుకోవాలి మనము. ఫస్ట్గా ముందుగా ఆయిల్ వేసుకున్నాను, 3 వేసుకున్నాను. ఆయిల్లోకి నేను కొంచెము జీలకర్ర వేసుకున్నాను, కొంచెం లైట్గా వేసుకున్నాను. తర్వాతకి ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మంచిగా నీట్గా. కొత్తిమీర పుదీనా అయితే కడుక్కొని వేసుకున్నాను నేను. నాలుగు లవంగాలు, 3 లవంగాలు, 4 మిరియాలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాతకి కొంచెం కలుపుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ అనేది, కొంచెం పసుపు అనేది చిటికెడు వేసుకుంటున్నాను. ఇట్లా బాగా కలపాలి. కలిపిన తర్వాతకి అల్లం పేస్ట్ అనేది వేసుకుంటున్నాను.
ఇలా మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు పచ్చి వాసన పోయే వరకు నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి చూడండి ఉల్లిగడ్డలు అన్నిటి బాగా కుక్ అయినాయి కదా. ఇప్పుడు నేను ముందుగా తయారు చేసుకున్న సూప్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. చేపల పులుసుకైతే రసం అయితే బాగా రసలబెట్టాలి. ఇలా రసంని మసలబెట్టిన తర్వాతకి ఇప్పుడు మనం మసాలాలు అనేటివి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఒక 2 minutes. ఇగో ఇవన్నీ జీలకర్ర గసగసాలు ఇందులో వేసుకోవాలి. పెంక మీద వేయించుకోవాలి కానీ మాడకుండా చూసుకోవాలి. మనము ఫాస్ట్గా ఓమా వేసుకోవాలి. ధనియాలు మిరియాలు లవంగాలు వేసుకోవాలి. బాగా నీట్గా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మాడనివ్వద్దు, ఎందుకంటే మాడనిస్తే టేస్ట్ అనేది రాదు. దూరగా కలుపుకోవాలి. మసాలాలు ఎంత టేస్ట్గా ఉంటే అంత బాగుంటుంది. మసాలాలు ఎంత స్పైసీ ఉంటే అంత మనకి మంచిది. ఎలా కలుపుతున్నాను చూడండి, మీరే చూడండి. ఎస్ ఇలా బాగా మసాలా ఘాట్ అనేది మంచిగా వస్తుంది. కాలుస్తుంటేనే బాగా మంచిగా అనిపిస్తుంది. ఇవి బాగా కలిపించేసి ఇక మనము ఇది ఉంటుంది కదండి రోకల్లో, మనం తెచ్చుకున్న రోకల్లో మాత్రము దూరగా కచ్చపచ్చగా దంచుకోవాలి. చూపిస్తాను. ఇదిగో ఇక్కడికి రా. ఈ రోకల్లో దీనిలో వేసి బాగా దంచుకోవాలి. దీన్ని నీట్గా తుడుచుకొని అవి కొంచెం చల్లగా అయిన తర్వాతకి అవి ఇందులో వేసుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అవి ఇందులో వేసుకోవాలి అని చూపిస్తాను. రోకల్ని అయితే మనము నీట్గా తుడుచుకోవాలి. మసాలాలు అయితే బాగా వేయించుకున్నాము కదా, దానికి తగ్గట్టు మనము నీట్గా తుడుచుకోవాలి. ఫిష్ మసాలా అంటే ఎలా పడితే అలా చెయ్యొద్దు. దానికి అనేది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏదైనా కానీ చాలా ఎవరి చేయితోటి అయితే చాలా మటుకు అయితే కాదు. నేనైతే ఈ మసాలాలు అనేటివి ఇందులో వేసేసుకుంటున్నాను. కొంచెంగా నేను దంచుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు అది మరుగుతే అందులో చేపలు వేస్తాను. ఇక ఇది దంచుకోవాలి. నేను నీట్గా దంచుకొని, ఎందుకంటే మిక్సీలో పట్టినామనుకో టేస్ట్ అనేది అసలే రాదు. మనం ఇలా రోకల్లో బాగా మెత్తగా దంచుకోవాలి. దంచుకుంటేనే ఇది రోకల్ చిన్న ఉంది కాబట్టి నేను ఏది కింద పడకుండా నీట్గా దంచుకోవాలి. దంచుకుంటేనే నాకు మసాలాల టేస్ట్ అనేటివి రోకల దంచి వేస్తేనే చేపల పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది. నిజంగా చెప్తున్నాను. వేస్తా సాంబార్ మొత్తం సాంబార్ కాదు, చేపల పులుసు మెత్తగా దంచుకోవాలి. ఇట్లా రోకల దంచుతేనే టేస్ట్ అనేది మనకు మస్తు వస్తుంది. ఇక్కడ మనకి బాగా మసులుతుంది. డిప్స్ అయితే నీట్ గా వేసుకోవాలి.
మీ దోస్తులు అయితే చూపామా చేపలు వేసుకుంటున్నాను. ఇక్కడ చూపి మంచిగా ఎంటకో చేప పట్టుకో. చూసి ఏ ఫ్రై చేసుకుంటావా? సరే ఉంచు. ఏమున్నాయి చేపలు సూపర్ బ్రహ్మాండంగా. ఈరోజు నీ బర్త్డే కదా. అవును, అందుకే చేపల కూర చేస్తున్నా. ఫిష్ నీకు నచ్చటి ఫ్రై చేసుకుంటావా? ఇటు వేసుకుంటా. ఏందా మసాలా ఎప్పుడు వేస్తావు మళ్ళా? అది కొంచెం బాగా మసలాలి. మసాలా కలపకి వాళ్ళ కలపరు మసాలాలు అయితే. నేను దంచుకోతా, జర మెత్తగా దంచి అందులో వేసుకోవాలి. రోకలు కదా, కొంచెం టైం పడుతుంది. పచ్చగా అయితే దంచుకున్నాను. ఇంకా ఉన్నాయి దంచనివి, ఇంకా ఎక్కువ దంచుకోవాలి. కానీ ఇంకా నేను మసాలా ఎక్కువ ఉంది కదా. మంచి ఘాటు ఉండాలా? ఉండాలి కదా. మళ్ళీ గసగసాలు, మిరియాలు, మళ్ళీ చేపల కూర అంటే ఆషమాషిగా అనుకున్నావా? అవి తగ్గట్టు ఐటమ్స్ ఉంటేనే ఆ రుచి అనేది వస్తుంది. దంచిన తర్వాతకి జీలకర్ర ఇది వేసి దంచాలి. మొత్తానికైతే మసాలాలు అయితే దంచుకున్నాను. స్మెల్ అయితే బాగుంది. ఫిష్లో వేసుకుంటున్నాను. చూడండి, చేపలు అయితే నేను వేసుకున్నాను కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం. ఈ మసాలాలు అన్నింటినీ వేసుకోవాలి మనం. ఇప్పుడు ఎల్లిగడ్డ ఉంది కదా అండి, ఇది వేసుకోవాలి. పొట్టు తీయండి వేయాలి. జీలకర్ర రెండు కలపాలి. ఆ మసాలాలు వేసుకున్న తర్వాతకి ఈ మసాలా మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇట్లా పచ్చ దంచుకొని ఈ ముద్ద ఉంది కదా, ఈ ముద్దని
ఇందులో వేసుకున్నాను. ఈ ముద్దని వేసుకుంటే అయిపోయే వేడి వేడి చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేసి. చేపల పులుసు అయితే అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు జొన్న రొట్టెలు చేయాలి, టైం పడుతుంది నాకు. మొత్తానికి అయితే ఫిష్ కర్రీ అయితే ఇక నేను నా యాంగిల్ అయితే నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి. చాలా సింపుల్ గా, ఏ మసాలాలు ఏవి లేవు. మన వెనకటి కాలం మన బామ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళో నేను కూడా అలానే చేస్తున్నాను. చూసారా గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో. ఒకసారి చూపిదా ఎంత బాగుందో. ఒక్కసారి మనము ముక్కు తోటి చూసే, వాసన చూసే చెప్పాలి ఉప్పు ఉందా లేదా అని. తెలుసా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జొన్న రొట్టెలు చేయాలి. జొన్న రొట్టెలు చేసి తినేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా?